మీనా మీద పెద్ద కుట్ర చేసిన రోహిణికి బుద్ధి చెప్పడానికి బాలుకి నిజం చెప్పిన విద్య, రోహిణి చెంప పగలగొట్టిన బాలు, షాక్లో ప్రభావతి, మనోజ్. ఇంతకు రోహిణి చేసిన ప్లాన్ ఏంటో, మరి విద్య ఏం నిజాన్ని బాలుకి చెప్పిందో ఇదంతా వీడియోలో చూసేద్దాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మొత్తం మీద శృతి చేసినటువంటి పనికి ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే శృతి అయితే ఆట పట్టించడానికి చేస్తుంది, దానికి ప్రభావతి చాలా సీరియస్గా తీసుకుంటుంది. తీసుకోవడమే కాదు, మీనాని కూడా పిచ్చి తిట్లు తిడుతుంది. ఏది పోయి ఎటు వచ్చినా సరే చివరాఖరికి తిట్లు నాకే పడుతున్నాయని చెప్పి మీనా బాధపడిన కూడా బాధపడుతుంది. ఈలోపు బాలుకి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి మీనా ఆయిల్ తీసుకొని వెళ్తూ ఉంటే గబగబా ఎదురొస్తుంది ప్రభావతి. శృతి ఎదురొస్తుంది. శృతి ఎదురొచ్చేసరికి ఆయిల్ అంతా కింద పడుతుంది. ఇక అది క్లీన్ చేస్తామని చెప్పేసి మీనా చూసేలోపే ప్రభావతి వచ్చి కాలు జారి కింద పడిపోతుంది. ప్రభావతిని లేపడానికి వెళ్ళి మనోజు కింద పడిపోతాడు. ఇలా మొత్తానికైతే ఇల్లంతా కూడా ఆయిల్ మయం అయిపోతుంది. ఇదంతా కావాలనే చేసింది. నన్ను కింద పడేసి నా తలకి దెబ్బ తగిలి నా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి నేను పిచ్చిదాన్ని అయిపోతే చూడాలని చెప్పి చేసింది అని చెప్పి ప్రభావతి మొదలు పెడుతుంది. దానికి రోహిణి వాళ్ళు కూడా వంత పాడతారు. ఈ మనోజ్ అయితే నా నడుము పోయింది, రోహిణి వచ్చి చెయ్యవు అని చెప్పి రోహిణిని చెయ్యమని చెప్పి లెగిసి కూర్చుంటాడు. ఇక ప్రభావతి కావాలని చెప్పి మీనా ఇదంతా చేసిందంటూ ఉంటే శృతి అయితే మీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా, నేను చెప్తున్నాను కదా ఓ పక్క నుంచి నా వల్లే మీనా చేత ఉన్న ఆయిల్ కింద పడిందని చెప్పి మళ్ళీ మీరేంటి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇక అంటూ ఉంటే ప్రభావతి ఏంటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చినట్టు పేలుతున్నావు, ఏమనుకుంటున్నావు, పెద్ద చిన్న ఏమీ లేదా నీకు అని చెప్పేసి ఆ మీనా సావాసం పట్టి పూర్తిగా చెడిపోయావు అని చెప్పని తిడుతుంది శృతిని. మీనా ఈ విషయం గురించి బాధపడుతూ ఉంటే బాలు వచ్చి ఏం జరిగింది అంటే ఎవరు ఏం చేసినా నాకే తిట్లా, ఎవరు ఏమన్నా నాకే మాటలా అంటూ ఉంటే ఏం జరిగింది మీనా అంటే ఇలా జరిగిందని చెప్తుంది. చెప్పేసరికి చెప్తా, ఈ డబ్బావతి సంగతి చెప్తా అని చెప్పి ఇక బాలు అయితే అటు శృతిని ఇటు నిన్ను కూడా ఇష్టం లేనట్టుగా చూస్తూ ఆ పార్లర్ అమ్మని మాత్రమే నెత్తినెక్కించుకుంటోంది కదా, ఈ పార్లర్ అమ్మ ఏదో ఒక విషయంలో దొరక్కపోదు, ఆ రోజు చెప్తాను నేను అని అంటూ అయినా ఆ ఇద్దరు బిడ్డలు అదే రెండో ప్రెగ్నెన్సీ విషయంలో వదిలిపెట్టాను అనుకుంటుందేమో, వదిలిపెట్టను అని చెప్పని అంటాడు బాలు. ఈలోపు ప్రభావతి అయితే ఇక తలారబెట్టుకొని ఉండగా తల మీద నుంచి పడ్డటువంటి కారం ఇంకా పిండి అదంతా కూడా కడుక్కుని కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం చెయ్యాలి ఏంటి అని చెప్పేసి ఏ విధంగా ఈ మీనాని ఇంటి నుంచి బయటికి పంపించాలి, మీనా వల్ల శృతి కూడా పాడైపోయింది అని చెప్పి అనుకుని ఇక రోహిణి సలహాతో శోభను పిలిచి మాట్లాడుతుంది. మాట్లాడిన తర్వాత శోభ అయితే ఇక వీళ్ళు శృతిని పంపించేస్తారులే అనుకుంటుంది. ఈలోపు ప్రభావతి రోహిణితోటి చూడు రోహిణి, నేను ఇదే చెప్తున్నాను, ఏం చేస్తావో ఏంటో నాకు అనవసరం, నాకు తెలియదు. 3 నెలల్లో నువ్వు మనోజ్ ఇద్దరూ కలిసి ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళొచ్చినా నాకు బాధ లేదు. 3 నెలల్లో నువ్వు నెల తప్పావనే మాట నేను వినాలి అంటే ఇదేంటి అత్తయ్య ఆంటీ మధ్యలో ఈ విషయం ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు శృతి గురించి మీనా గురించి ఆలోచిస్తున్నారు కదా అంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నాననేది నీకు అనవసరం, నాకు ఏ పనికి ఆ పని జరిగిపోవాలి. చెప్తున్నాను కదా, నువ్వు మాత్రం నాకు 3 నెలల్లో వార్త చెప్పాలి అంటే ఆలోచనలో పడుతుంది ఇటు నుంచి రోహిణి. ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగా మీనా గనక నీకంటే ముందు ప్రెగ్నెంట్ అయిందా, నువ్వు చచ్చావే, జాగ్రత్త. ఆ శృతికి కడుపు వచ్చి రవిగడికి ఆస్తిల్లా నాకు బాధ ఉండదు, కానీ ఆ మీనాకు వాళ్ళకు మాత్రం వెళ్ళకూడదు అంటూ ఉంటే మీనా తల్లి అవ్వకుండా ఉంటే చాలు కదా నీకు అని మనసులో అనుకొని చెప్తాను అని చెప్పేసి విద్య దగ్గరికి వెళ్తుంది. విద్య రోహిణిని చూసి కాఫీ పెట్టి తీసుకొచ్చి కూర్చో, చాలా రోజులకు వచ్చావు, ఏంటి సంగతి అని అనేసరికి ఏం లేదు, నేను ఒక ఆలోచన చేశాను అంటుంది. ఏంటి ఆలోచన అంటే ట్యాబ్లెట్ షీట్ తీసి అక్కడ పెడుతుంది. ఏంటి ఈ ట్యాబ్లెట్స్ అని అంటే ఇవి ఎప్పటికీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ట్యాబ్లెట్స్, వీటిని కనుక ఒక్కొక్కటిగా వేసుకుంటే ఇబ్బంది లేకుండా నెమ్మదిగా ప్రెగ్నెన్సీ ఆగిపోతుందట, అలా కాదు ఒకేసారి వేస్తే గర్భసంచి తీసేసే పరిస్థితి వస్తుందట అనగానే ఎవరి కోసమే ఇది, ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు నువ్వు, నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే ఇది నా కోసం కాదు మీనా కోసం అంటుంది. ఏంటి మీనా కోసమా, ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, మీనా కోసం ఏంటి అనగానే అవును మీనా కోసమే ఈ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చాను, దాని కడుపు పండకుండా ఉన్నంత వరకు మా అత్తయ్య నేను బిడ్డని కనకపోయినా ఏమీ అనదు, నాకు ఇప్పట్లో బిడ్డలు కలగడానికి చాలా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంది, దీనికోసం కనీసం నాకు ఒక 2 సంవత్సరాల టైం అయినా పడుతుంది,
ఈలోపు మా అత్తగారికి 3 నెలల్లో ఆవిడికి శుభవార్త చెప్పాలంట. అటునుంచి మీనా ఎక్కడ ప్రెగ్నెంట్ అవుతుందనేటటువంటి టెన్షన్ నాకుంది. అందుకే అసలు మీనాకి కడుపే రాకపోతే ఈ టెన్షనే ఉండదు కదా, అందుకోసమని అనగానే విద్య ఇప్పుడే వస్తానుండవే అని లోపలికి వెళ్ళి, చాలా పెద్ద ప్లాన్ చేసావు రోహిణి, చాలా తప్పు చేస్తున్నావు. ఇప్పటి వరకు తప్పులే చేశావు, కానీ ఇది పాపం, చాలా పెద్ద పాపం. ఇక నిన్ను నేను భరించటం, నీకు నేను కొమ్ము కాయటం కరెక్ట్ కాదు. నీలాంటి దాని గురించి నేను బాలుకి చెప్పేస్తాను. నీవు అన్ని విషయాల గురించి నేను మాట్లాడకపోయినా ఇది మాత్రం చెప్పి తీరుతాను అని అనుకుంటుంది. ఏంటే ఏమైంది అంటుంది రోహిణి. ఏం లేదు, వస్తున్నా, స్టవ్ కట్టడం మర్చిపోయాను అని చెప్పి గబగబా వెళ్ళి, సర్లే అయితే నీ ఇష్టం వచ్చింది చేసుకో, నన్ను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకు సరేనా అంటే, సరేలే ఏదైనా నీకు చెప్పటం నాకు అలవాటు కదా, అందుకే వచ్చి చెప్పాను అంటుంది. ఇక ఎప్పుడైతే రోహిణి వెళ్ళిపోతుందో వెళ్ళిన 5 నిమిషాలకే బాలుకి ఫోన్ చేస్తుంది విద్య. ఏంటమ్మా నువ్వు నాకు ఫోన్ చేసావు, పార్లర్ అమ్మకు చేయబోయి నాకు చేసావా, లేక మా పూలావతికి చేయబోయి లేక మా మీనాకి చేయబోయి నాకు చేసావా అని అంటే, నీకోసమే చేశాను బాలు అంటుంది. కిరాయికి ఏమన్నా కారు కావాలా అంటే, కాదు నువ్వే కావాలి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అనగానే, ప్రస్తుతం నువ్వే కావాలి, నువ్వు నా దగ్గరికి రా, ఒక్కసారి నా రూమ్కి వస్తే నేను నీకు చాలా విషయాలు మాట్లాడాలి, నీకు చాలా విషయాలు చెప్పాలి అంటుంది. ఏంటది, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అంటే, అవును ప్రాబ్లమే, త్వరగా రా అంటుంది. సరేనని విద్య రూమ్కి వెళ్తాడు బాలు. ఏమైంది అని చెప్పని అంటే, దయచేసి నన్ను క్షమించు బాలు అంటూ బాలు కాళ్ళు పట్టుకుంటుంది. ఏంటి ఇలా చేస్తున్నావు, ఏమైంది ఏంటి అంటే, రోహిణిని 3 నెలల్లో గర్భవతి అవ్వాలి అని చెప్పి మీ అమ్మ ఆర్డర్ వేసిందట. దానికి ఉన్న ప్రాబ్లం వల్ల దానికి 2 సంవత్సరాల వరకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, మందులు వాడాలని చెప్పారట. అందుకోసం అని చెప్పి ఎక్కడ మీనా ప్రెగ్నెంట్ అయితే అత్తగారు తిడుతుందోనని, అత్తగారితో బాధలు పడాల్సి వస్తుందోనని చెప్పి మీనాకి ఎప్పటికీ గర్భం రాకుండా ఉండడానికి టాబ్లెట్లు తీసుకుని వెళ్ళింది రోహిణి. అనగానే, నువ్వు ఆ పార్లర్ అమ్మ కలిసి ఆడుతున్న నాటకంలో ఇది ఒక భాగం కదా, ఇప్పుడు ఈ విషయం గురించి నేను ఇంటికి వెళ్ళి పెద్ద పెద్దగా గొడవలు ఆడతాను, రంకెలేస్తాను, ఆ తర్వాత ఆవిడ దగ్గర ఏ టాబ్లెట్లు దొరకవు, చివరాఖరికి నన్ను నా పెళ్ళాన్ని పిచ్చోళం చేయడానికి ఇది ఒక కొత్త డ్రామా ఆడుతున్నారా అంటే, బాలు నాకు ఈ లోకంలో తల్లిదండ్రులు ఎవరూ లేరు, రోహిణి నాకు ఫ్రెండ్, అందుకే దాన్ని కొంచెం ఎక్కువగా దగ్గరగా తీసుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడు దాని మనసు పూర్తిగా మలినమైపోయింది. రోహిణి తర్వాత నాకంటూ ఉన్నది నా బాయ్ ఫ్రెండ్ మాత్రమే. నా బాయ్ ఫ్రెండ్ మీద నేను ఒట్టేసి చెప్తున్నాను బాలు, నేను చెప్తుంది అబద్ధం కాదు, ఇప్పుడే రోహిణి వెళ్ళింది అని చెప్పి ఆ ట్యాబ్లెట్ల పేరు కూడా నేను గుర్తుపెట్టుకోవడానికి వంటగదులు రాశాను, ఇదిగో చూడు అని చెప్పేసి ట్యాబ్లెట్స్ నేమ్ చూపిస్తుంది. అది ఫోటో తీసుకుంటాడు బాలు. ఈ ట్యాబ్లెట్లు గనక డబ్బుడా ఉంచి పార్లర్ అమ్మ దగ్గర దొరికాయి అంటే ఖచ్చితంగా మా మీనాకి ఆ ట్యాబ్లెట్లు ఇవ్వాలని, అంతే కదా అంటే, అవును బాలు, నేను ఇప్పటి వరకు దాని గురించి చాలా విషయాలు దాచాను, అవి ఏంటి ఏంటి అనేది పక్కన పెట్టేశాయి, కానీ ఈ విషయం మాత్రం దాచిపెట్టడం కరెక్ట్ కాదనిపించి చెప్తున్నాను అంటుంది విద్య. సరే ఏం చేయాలో నేను చూసుకుంటానని బాలు ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, లేడీస్ అందరూ మీ హ్యాండ్ బ్యాగులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్పని అంటాడు. ఎందుకురా అంటే, నాది ఒక వస్తువు పోయింది, అది లేడీస్ హ్యాండ్ బ్యాగ్లో మాత్రమే దొరుకుతుంది, అందుకోసమే అనగానే, ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, తాగ్యాని వచ్చావా అంటుంది. నువ్వు మాట్లాడకమ్మా అమ్మావతి, సరేనా అని అంటే, ఇక రోహిణి ఇదేంటి సడన్గా హ్యాండ్ బ్యాగ్స్ అడుగుతున్నాడు అంటూ, శృతి అయితే ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్కు మగవాళ్ళు వెతకూడదు బాలు అని అంటూ, చాలా ఉంటాయి దాంట్లో అనగానే, ఆ నేను చూడకూడనివి ఏమైనా ఉంటే తీసేసి ఆ మిగిలిన హ్యాండ్ బ్యాగులు ఇవ్వండి అని అంటే, అలా ఇవ్వకూడదు బాలు అంటుంది శృతి. సరే రవిగా, నేను నీ చెవిలో చెప్తా ఏం వెతకాలో, నువ్వు అది చూడు సరేనా అని అనగానే, సరే అయితే అంటాడు రవి. వెంటనే రవి చెవిలో ఆ ట్యాబ్లెట్ల పేరు చెప్తాడు. ఇక బాలు అయితే ఇక వెంటనే ఆ ట్యాబ్లెట్స్ వెతుకుతాడు, లేవు అని చెప్పేసేసి అంటాడు. ఇక డబ్బుడమ్మా ఇప్పుడు నువ్వే నాకు సాయం చేయాలి అంటే, ఏంటి బాలు అంటే, మనోజ్ గడికి నేను చెప్పలేను, అందుకే నేను నీకు ఒకటి చూపిస్తాను, అది నువ్వు ఆ పార్లర్ హ్యాండ్ బ్యాగ్లో ఉందేమో చూడాలి అంటే, సరే ఏంటో చూపించు అంటే, రవికి చూపించినట్టుగానే ఫోటోని చూపిస్తాడు. చూపించేసరికి శృతి వాటిని వెతుకుతుంది. ఇంకేముంది, రోహిణి బ్యాగ్లో ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. ఇవిగో బాలు నువ్వు చెప్పినవి అనగానే, డబ్బుడమ్మా నువ్వు కాస్త చదువుకున్న దానివి కాబట్టి అవి దేనికి వాడతారో చూడు అని అంటాడు. దాంతో అవి చూసి, ఇవి ప్రెగ్నెన్సీ రాకుండా ఉపయోగించే పిల్స్ అని చెప్పని అంటే, అదేంటి, పార్లర్ అమ్మ ఎప్పుడెప్పుడు బిడ్డను కనాలా అని ఎదురు చూస్తున్నాను అంది కదా, మరి పిల్లలు పుట్టకుండా వాడే ట్యాబ్లెట్లు నీ దగ్గర ఎందుకున్నాయి
అని అంటే, అది అది విద్య కోసం అంటుంది. విద్య కోసమా? ఏం మాట్లాడుతున్నావు? విద్య ఏమైనా పెళ్ళైనమ్మాయా ఏంటి అని అంటే, అది కాదు అంటే ఇవి ఇవి మా క్లయింట్ తీసుకురమ్మంటే నేను తీసుకున్నాను అని చెప్పని అంటుంది. క్లయింట్ కోసం తీసుకున్నావా, లేకపోతే మీనా కోసం తీసుకున్నావా అని అంటే ఒక్కసారిగా షాక్ అవుతారు అందరూ. మీనా కోసం ఏంటి వాళ్ళు అంటే, ఈవిడ గారికి ప్రెగ్నెన్సీ రాకపోతే ఊరుకోనని చెప్పి మా అమ్మ చెప్పడంతో ఈవిడ గారు గర్భవతి అయ్యేలోపు ఎక్కడ మీనా కడుపుతో ఉంటుందోననే కంగారు, భయం, ఇంకా మీనా ఎప్పటికీ కడుపుతో ఉండకపోతే తనకి ఎటువంటి ఇబ్బంది ఉండదనేటటువంటి ఆలోచనతో ఈ టాబ్లెట్లు తీసుకొచ్చింది ఈవిడ గారు. వీటిని మీనాకి ఇచ్చేసి చక్కగా మీనాని ఎప్పటికీ తల్లిని కాకుండా చేయాలనే ప్లాన్. అంటే ఆరోపణలు చెయ్యకు బాలు, నీ దగ్గర రుజువులు లేకుండా నా మీద నిందలు వేయకు అనగానే, రుజువులు కావాలా, సరే 5 నిమిషాలాగు అని చెప్పి విద్యకి ఫోన్ చేస్తే వస్తున్నాను అంటూ విద్య అక్కడికి వస్తుంది. విద్యను చూసి రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటి తనొచ్చింది అంటుంది ప్రభావతి. నిజం చెప్పడానికి ఆంటీ, రోహిణి ఇలా ప్లాన్ చేసింది. నాకు ఇక ఇప్పటి వరకు రోహిణి చేసిన వాటికంటే ఇది చాలా పెద్ద పాపంలా అనిపించి నేను బాలుకి చెప్పాను అని అనగానే ప్రభావతి షాక్ అయిపోతుంది. బాలు వెంటనే రోహిణి చెంప చెల్లు అనిపిస్తాడు. ఎవ్వరూ కూడా అడ్డు చెప్పరు. మనోజ్ అయితే, ఏంటి రోహిణి ఇది, ఎందుకు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేశావు? నాకు బాలు మీనా మీద కోపం ఉండుండొచ్చు, ఇష్టం లేకపోయి ఉండొచ్చు, అలా అని చెప్పి వాళ్ళకి బిడ్డలే కలగకూడదని చెప్పి ఇలాంటి ఆలోచనలు చేయటం కరెక్ట్ కాదు కదా అంటాడు మనోజ్. పర్వాలేదురా, నీలో కూడా ఒక మనిషి ఉన్నాడని చెప్పి నిరూపించావు. ఆఖరికి మనోజ్ గాడిలో కూడా మనిషి ఉన్నాడు, కానీ నీలో ఆడతనం కాదు కదా, ఒక మనిషి మనసే లేదనమాట అని అంటాడు. బాలు అంటుంది రోహిణి, అరవకు, ఇప్పటి వరకు చేసింది చాలు, చాలా ఎక్కువ చేశావు. నువ్వు, నీతో పాటు మా అమ్మ, ఆ పక్క నుంచి ఈ లక్షలు మింగినోడు, అయినా ఊరుకుని సహించి భరించుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నా భార్య జోలికి, నాకు పుట్టబోయే బిడ్డల జోలికి వస్తే ఎలా ఊరుకుంటాను? చెప్పు నాన్న, ఏం చేయమంటావు? వాళ్ళని పంపిస్తావా, నన్ను వెళ్ళమంటావా అంటాడు. దాంతో ప్రభావతి, వాళ్ళెక్కడికి వెళ్తారు, నువ్వే పో బయటికి అని చెప్పని అంటుంది. నువ్వెవరు ప్రభా చెప్పడానికి? వాళ్లే వెళ్తారు బయటికి, ఎందుకంటే ఆవిడ రేపటి రోజున శృతికి కూడా అలాంటి ట్యాబ్లెట్లు ఇవ్వచ్చు, చెప్పలేం అంటాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.